కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. ముష్కరులను పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు కాల్పులు జరిపారు. ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు కాల్పులు జరపగా ఒక ఉగ్రవాది హతమయ్యాడు. మరొకడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన ఉగ్రవాదికి చెందిన కారులో ఐఈడీను గుర్తించిన పోలీసులు వెంటనే బాంబు డిస్పోజల్ యూనిట్కి సమాచారం ఇచ్చారు. ఇది ఉగ్రదాడి అని న్యూ సౌత్ వేల్స్ పోలీస్ కమిషనర్ తెలిపారు. మృతి చెందిన ముష్కరుడి కారులో ఐఈడీని గుర్తించామని చెప్పారు. కౌంటర్ టెర్రరిజంకు చెందిన బృందం దర్యాప్తు చేపడుతుందని వెల్లడించారు. సిడ్నీలోని యూదులను లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులకు పాల్పడినట్లు న్యూ సౌత్ వేల్స్ పోలీస్ కమిషనర్ తెలిపారు. కాల్పులు జరిగిన సమయంలో బాండీ బీచ్లో దాదాపు 1000 మంది ఉన్నారని ఆయన పేర్కొన్నారు. బాండీ బీచ్లో జరిగిన కాల్పుల ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన హింస, ద్వేషానికి ఆస్ట్రేలియాలో చోటు లేదని అన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. బాండీ బీచ్ కాల్పుల ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. కాల్పుల్లో మృతి చెందిన కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని యూదుల పండుగ హనుక్కా రోజు కాల్పులు జరగడం దారుణమని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ దుఃఖ సమయంలో ఆస్ట్రేలియా ప్రజలకు భారత్ అండగా నిలుస్తుందని తెలిపారు. ఉగ్రవాదం ఎక్కడ ఉన్నా భారత్ ఖండిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.